కొన్ని గాయాలు కాలమెంత గడిచినా అవి మానవు. ఓసారి పూణేలో క్యాంపు జరిగింది. వీడియో కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నాను, ఎక్కడైనా అమ్మాయి కనిపిస్తే పట్టుకోవాలనిపిస్తుందని ఒక అతను అన్నాడు. నేనన్నాను, బాబు నువ్వు పట్టుకుంటావు సరే, కానీ తిరిగి అమ్మాయి నిన్ను పట్టుకుంటే సంగతేంటన్నాను. పెద్ద మొనగాళ్ళలా చెప్తారు, అరే ఏం లేదు, ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎమోషనల్లీ. నేను అలా వెళ్ళి సెక్స్లో పాల్గొంటానంతే, తర్వాత ఫ్రీ అయిపోయే రకాన్ని నేను. సీన్ కట్ చేస్తే ముగ్గురేసి పిల్లల్ని ఆడిస్తున్నాడు ఇప్పుడు. సాహస వీరులు బయలుదేరారు వన్ నైట్ స్టాండ్ చేసేందుకు. మనసు పడటం ఇంకా మనోచాంచల్యపు పనులనేవి కాస్త ఆలోచించి చెయ్యాలి. నమస్కారం ఆచార్య గారు. నమస్తే. ఒకవేళ మనం ఎవరితోనన్నా కనెక్ట్ అయినప్పుడు ఇంటెలెక్చువల్ కనెక్షన్ ఏర్పరచుకోవడం అవసరమా? అంటే నా ఉద్దేశం ఫిజికల్ కనెక్షన్ ఏర్పరచుకునే ఇంకేంటి ముందు. ఇంకేంటి ఇంకేంటి లేకపోతే ఈ రెండూ ఎక్స్‌క్లూజివా? ఎలా ఎక్స్క్లూసివ్ అవుతాయి? ఇదేంటి ఇదేంటి దీనిలో ఏమేమి ఉన్నాయో ముందు చదవండి అని దీనిపైన రాసుంది. గుడ్డిగా దీన్ని పూసుకోండి అని దీనిపైన కూడా లేదు. హా? చదువుకున్నారు కదా అందుకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఫైన్ ప్రింట్లో ఉంది. కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అద్దాలు అవి ఇవి తగిలించుకుని దీనిలో ఏముందో చక్కగా చదవండి. ఊరికే ఇలా తీసుకుని పూసుకోవడమేనా? ఇది కేవలం శరీరం కోసం వాడేది. కొద్ది రోజులు వస్తుంది, తర్వాత ఇది ఖాళీ అయిపోతుంది. ఎవరితో కలిసి కలకాలం ఉండాలనుకుంటున్నారో వారి ఫైన్ ప్రింట్ని చదివి వారిలో ఏముందో చదివి తెలుసుకోరా? లేక అలాగే కలిసి ఉంటారా? అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అరే సోదరా, నీ ముందు ఉన్నది 50, 70, 90 కిలోల మనిషి. వారి లోపల ఏముందో తెలుసుకోకుండా వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా? అలా ఎలా చేయగలుగుతారు? ఈ విషయాన్ని ఆలోచించరా? ఎలా చేస్తారు ఇది? హౌ? ఏదైనా మంచి రెస్టారెంట్ లాంటి చోటుకు వెళితే అక్కడ మెన్యూ ఉంటుంది, కానీ దానిలో కేవలం ఆ డిష్ పేరు మాత్రమే రాసి ఉండరు. ఇంకాస్త మర్యాదస్తులైతే దాని కింద అందులో ఏమేమి వాడారో రాసి ఉంచుతారు. మరీ మర్యాదస్తులైతే దాని కింద అందులో ఎన్ని క్యాలరీలున్నాయో రాసి పెడతారు. మీరివి తింటున్నారు కాబట్టి ఇందులో ఏమేమి ఎంతెంత ఉన్నాయో తెలియాలి. వాటిని ఏ ఆయిల్తో తయారు చేస్తున్నారో కూడా రాసి ఉంచుతారు. ఇంకా చాలాసార్లు ఆప్షన్లు కూడా ఇస్తారు. సార్, దీనిలో ఇన్ని వేరియంట్లు ఉన్నాయి, ఇది కావాలంటే ఇది తీసుకోండి, అది కావాలంటే అది తీసుకోండి అని. మరెక్కడైనా చవకైన చోటుకు వెళ్ళండి, అక్కడ 10 రూపాయలకే మీల్స్ దొరుకుతాయి, కానీ అక్కడ ఇలాంటివేవీ ఉండవు. అతను వెనక నుండి ఏం తీసిస్తున్నాడో మీకు తెలియనే తెలీదు. అక్కడేమైనా చెల్లిపోతుంది. ఎవరైనా వచ్చి అందులో ఏముందో చెప్తారా ఏంటి? వారు వారి స్వార్థం వల్ల మీకు చెప్పరు. మరి వాటిలో ఏముందో తెలుసుకోవడంలో మీకే మంచి జరుగుతుంది. తెలుసుకోండి. మళ్ళీ మీరే అడుగుతున్నారు, ముందు ఇంటెలెక్చువల్ రిలేషన్ ఉండాలా, ఫిజికల్ ఉండాలా అని. ఫిజికల్ అయ్యేందుకు ఎవరు అడ్డు చెప్పడం లేదు, కానీ అలా ఊరికే వెళ్ళి అతుక్కుపోతారా ఏంటి? అలా ఎక్కడైనా అతుక్కుపోయినప్పుడు దానికి ముందు తర్వాత ఇంకెలాంటి పర్యవసానాలు లేకుంటే అది వేరే సంగతి. అతుక్కునేందుకు మీరే ముందు ప్రయత్నిస్తారు. ఎదుటివారు కూడా వచ్చి అతుక్కుపోతారని అస్సలు ఆలోచించరు కదా. ఒకరడిగారు, ఈ మధ్య నాకన్నీ బాగా కలిసొస్తున్నాయని చెబుతూ. ఓసారి పూణేలో క్యాంపు జరిగింది. వీడియో కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నాను, ఎక్కడైనా అమ్మాయి కనిపిస్తే పట్టుకోవాలనిపిస్తుందని ఒక అతను అన్నాడు. నేనన్నాను, బాబు నువ్వు పట్టుకుంటావు సరే, కానీ తిరిగి అమ్మాయి నిన్ను పట్టుకుంటే సంగతేంటన్నాను. నువ్వేమో 5-10 నిమిషాలు పట్టుకుని నీ స్వార్థం పూర్తి కాగానే వదిలి వెళ్ళాలనుకుంటున్నావు. తిరిగి అమ్మాయి నిన్ను వదలకుండా పట్టుకుంటే ఏంటి సంగతని అడిగాను. ఈ అంటుకునే స్టిక్కీనెస్ విషయం అనేది ఇరువైపుల నుండి జరగొచ్చు కదా. నిన్న మనం ఏం చెప్పుకుంటున్నాం? క్షణాలలో
చేసిన పనికి శతాబ్దాల శిక్షను అనుభవించడం. అలా క్షణాలలో చేసిన పనికి మీరు శతాబ్దాల శిక్షను అనుభవిస్తారు. యూజ్ అండ్ త్రో లాంటి విషయం కాదు కదా. యూజ్ అండ్ త్రో చేసే అంతటి అయిష్టత లేదు కదా. అంతటి అయిష్టత ఉండి ఉంటే ఇలా యూజ్ చేయగలిగే కోరిక ఉండేదే కాదు. మీరు 2 నిమిషాల పనే కదా అని ఎక్కడికైతే వెడతారో అది 2 నిమిషాలు కాదు, మీ జీవిత కాలమంతా మిమ్మల్ని కట్టిపడేసేటటువంటి విషయం అది. కలయిక సంబంధ విషయాలు చాలా కాలం వెంటాడేవిగా ఉంటాయి. అందుకే ముందు చక్కగా పరిశీలించి ఆలోచించి అడుగేయాలి. ఏం రాసిందో ముందు చదవండి. మిగతా విషయాలు పర్లేదు, మంచి విషయమే కదా. ఎవరైనా మీతో శారీరక సంబంధం కోసం తయారుగా ఉన్నారనుకుంటే అలాగే కానివ్వండి. మరి మిమ్మల్ని ఎవరు ఆపగలరు? ఎందుకు ఆపుతారు చెప్పండి? అసలు ఇందులో తప్పే ఉంది? శారీరక సంబంధం ఉండటంలో తప్పు లేదు, కానీ తప్పుడు వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకోవడమే తప్పైపోతుంది. వ్యక్తి అంటే స్త్రీ అయినా పురుషుడైనా కావచ్చు. అయితే సంబంధం అనేది తప్పు కాదు, కానీ చెడ్డవారితో సంబంధమే తప్పవుతుంది. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేందుకు వివేకం అనేది ఉండాలి కదా. 1-2 సార్లు కలిశాక పడక అక్కడ ఉందనడం జరగదు కదా. ఎవరేంటో తెలుసుకోండి, అర్థం చేసుకోండి, పరిశీలించి చూడండి. ఆ తర్వాత మీకు తగిన వారైతే ముందు మనసులు కలుస్తాయనిపిస్తే తర్వాత ప్రకృతి సహజంగా తనువులు కూడా కలుస్తాయి కదా. దాన్నెందుకు ఆపడం? అదేవైనా బర్గరా తినేసి ఖాళీ చేసేందుకు? మీరేదో పెద్ద వీరులని అనుకుంటున్నారా? అలా కుదరదు. కన్జ్యూమ్ చేసేసి తర్వాత దాని నుండి బయటపడదామనుకుంటారు. అలా జరగదండి. ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. శరీరంతో పాటుగా సమానంగా దాన్ని కూడా ప్రకృతి ప్రసాదించింది. ఈ భావోద్వేగం, ఎమోషన్ అనేది గొప్ప, ఉన్నతమైన, పవిత్రమైంది కాదు. వీటిని శారీరక అవసరాలు తీర్చుకునేందుకోసమే ప్రకృతి ప్రసాదించింది. ఎప్పుడైతే శారీరక సంబంధం ఏర్పడుతుందో అప్పుడే ఈ ఎమోషన్స్ కూడా దాంతోపాటు పుట్టుకొస్తాయి. ఇక జీవితాంతం అలాగే ఉండిపోతారు. నేను అలా ఊరికే వెళుతున్నానని ఆలోచించి వెళతారు. ఎందుకోసం? 1 నైట్ స్టాండ్. అది 1 నైట్తో ఆగిపోదు. ఆ తర్వాత ఎన్నో రాత్రుళ్ళు స్టాండింగ్ బదులు సిట్టింగ్, ఇంకా స్క్వాటింగ్తో గడిపేస్తారో అది లెక్క పెట్టలేరు. స్టాండింగ్ కోసం వెళ్ళిన వారు ఇప్పుడు జీవితాంతం ఏం చేస్తున్నారు? పద్మాసనం వేసుకుని కూర్చుని బ్రతికినంతకాలం భక్తితో భజన చేసుకుందాం. 1 నైట్ స్టాండ్తో మొదలైంది. ఒకరిని మించిన ఒకరి మగాళ్ళని చూశాను. ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎమోషనలీ. నేను అలా వెళ్ళి సెక్స్లో పాల్గొంటాను అంతే. తర్వాత ఫ్రీ అయిపోయే రకాన్ని నేను. సీన్ కట్ చేస్తే ముగ్గురేసి పిల్లల్ని ఆడిస్తున్నాడిప్పుడు. ఈ వీరుడే బయలుదేరాడండి 1 నైట్ స్టాండ్ కోసం. ఇక ఈ భావోద్వేగాలు ఎందుకున్నాయి మరి? శరీర ఉద్దేశాల కొరకు కాకుండా వేరే దానికోసం పనిచేసే భావోద్వేగం ఏదైనా ఉందా? ఆలోచనలు కాస్త ఉన్నత స్థితిలో ఉన్న చేతనత్వం నుండి వస్తాయి. కానీ ఈ భావోద్వేగం మనం చేసే పనుల నుండే పుట్టుకొస్తుంది. మన లోపల ఉన్న చీకటి అజ్ఞానం నుండి కారణాలు తెలియని భావోద్వేగాలు పుట్టుకు వస్తాయి. మీకెప్పుడైనా ఈర్ష్య కలిగిందనుకోండి, దాని కారణమేంటో తెలుస్తుందా? అవొక ఉప్పెనలాగా, అలల్లాగా ఎగసి పడతాయి. మీరు ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు ఎగసిపడే అలల్లాగా దాని రాకను మీకు తెలుపుతాయా? వచ్చేస్తాయి అంతే. అలాగే ఎమోషన్స్ పుట్టుకొస్తాయి, అకస్మాత్తుగా వస్తాయి. మాట్లాడుతూ ఉంటారు, మాటల మధ్యలో ఏదో ఒక విషయంపై ట్రిగ్గర్ అవుతాయి, కోపం వస్తుంది. ఇలాగే జరుగుతుంది. అయితే ఈ ఎమోషన్ అనేది ఒక పాశవిక విషయం. అది మీకు ముందుగానే చెప్పి రాదు. అది అడవితో అనుబంధించబడి ఉంటుంది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి
మీ చేతులు వేసి కనీసం మీ వేలి ముద్రలు కూడా దొరకవు అనేంత సమర్థులని అనుకోకండి. మీ ముద్రలు వదిలే సంగతి పక్కన పెట్టండి. ఎక్కడైతే మీ చేతిని ఉంచారో అక్కడ మీ చెయ్యి అతుక్కుపోతుంది. ఈ మనసు పడ్డం, ఇంకా మనోచాంచాల్యపు పనులు అనేవి కాస్త ఆలోచించి చెయ్యాలి. ఇలా మనసు ఆనందించే పనులు చేస్తే ఏమవుతుంది? ఊరికే అలా లైట్ హార్టెడ్ బ్యాంటర్ అంటారు. అలా చేస్తూ ఉంటే తెలియలేదు, వెన్ థింగ్స్ గాట్ సీరియస్. we didn't realize we are in getting deeply into it. No, you are not getting deeply into it. You are sinking. Getting deeply into it is one thing. And sinking in a quagmire is another thing. గెటింగ్ డీప్లీ అనేది ఎంతో ఆధ్యాత్మికత ఉన్న విషయం. కానీ బురదలో కూరుకుపోవడం అనేది పూర్తిగా వేరే విషయం. బురదలో కూరుకుపోవడాన్ని డెప్త్ అని అనరు. బురదలో కూరుకుపోతున్నారు, ఇంకా బురదలో కూరుకుపోతున్నారు. మన చేతిలో ఏమీ లేదు. ఇలా బురదలో ముందే నిర్ణయించుకొని స్పృహలో ఉండి పడిపోతారా ఏంటి? అక్కడ దూరారంటే కూరుకుపోయినట్టే, పడిపోయినట్టే. ఇక వారితో నౌ ద రిలేషన్షిప్ ఈస్ గెయినింగ్ డెప్త్ అని అంటారు. రిలేషన్షిప్లో డెప్త్ రావడం లేదు, నువ్వు కూరుకుపోతున్నావు దీనిలో. వెర్రివాడ. అసహాయ స్థితిలో పడ్డావు. అందుకే ఎవరినైనా తాకే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాకడం తప్పు కాదు, కానీ స్పృహ కోల్పోయి తాకడం తప్పు. కృష్ణ భగవానులు కూడా పిల్లలు ఉండేవారు, స్త్రీలతో ఉన్నారు. ఎంతోమంది స్త్రీలతో ఉన్నారని మనకు కథలు తెలుపుతున్నాయి. సీతారాములు కూడా ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు. ఇంకా ఎంతోమంది వృత్తాంతాలు ఉన్నాయి. వారు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ప్రేమించారు. ఇలాంటి విషయాలు ఎన్నో తెలియజేస్తాయి. కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. అరే, స్త్రీని ఎందుకు తాకావు, పురుషుణ్ణి ఎందుకు తాకావు అని ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మంచిది. ఎవరైనా అంటుంటారు కదా, స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి మగవారు అని. అలాంటిదేమీ లేదు. అది చిన్నతనపు మాటలు, నటనది, కపటపు మాటలవి. ఆధ్యాత్మికతలో ఇలాంటి కోరికలు, సంబంధాలపై ఎంతో చర్చ ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇలాంటి వాటిలో కూరుకుపోయి జీవితాన్ని నరకం చేసుకోకుండా ఉండేందుకు. సంబంధం ఏర్పరచుకోవడం తప్పని చెప్పేందుకు కాదు, అవివేకమైన స్థితిలో ఆ సంబంధాలు ఏర్పరచుకుంటారని తెలిపేందుకు. అలాంటి స్థితి పెద్ద పొరపాట్లకు తెరలేపుతుంది. మీరు చక్కగా ఆలోచించి సంబంధాలను ఏర్పరచుకుంటే అందులో పొరపాట్లు ఎలా జరుగుతాయి? వెళ్ళండి, ఏర్పరచుకోండి. ఎన్నో వృత్తాంతాల్లో చెప్పినట్లుగా ఒక ఋషి ఉంటారు, ఆయనకి భార్య ఉంటారు. వారిద్దరూ గొప్ప జ్ఞాన సంపన్నులై ఉత్తమ ఆలోచనలు చక్కగా మాట్లాడుకుంటున్నారు. మంచిదే కదా. ప్రపంచంలో ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోవాల్సిందే. కానీ ఈ స్త్రీ పురుషుల విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయము తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బురదగుంట ఉంది. మరి ఇక్కడ మీకు తెలియకుండానే కొన్ని భావోద్వేగాలు తలెత్తుతాయి. మీరు చెప్పిన ఇంటెలెక్చువల్ అనేది తర్వాత సంగతి, కానీ విషయమంతా ఎమోషనల్ అయిపోతుంది కదా. ఈ ఎమోషనల్ అనే విషయం ఉంది కదా, అది మీ చేతుల్లో ఉండదు. ఇంకా తర్వాత ఈ సంబంధం తెగకపోతే, ఎందుకంటే అది పొసగని సంబంధం, ఒకవేళ అది తెగకపోతే ఇంకా బాధపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అది తెగిపోతుందో అప్పుడు మీ శరీరంలో నుంచి ఒక భాగాన్ని ఎవరో తీసేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషన్, ఇంకా ఈ భావోద్వేగాల సంబంధం దేంతో ముడిపడి ఉంటుంది? ఈ దేహంతోనే కదా. కొన్ని గాయాలు కాలం ఎంత గడిచినా మానవు. దేహం నుండి ఒక భాగం పూర్తిగా తెగిపోయినట్లుగా. ఆ బాధను మీరు ఎలా మర్చిపోగలరు? ఎమోషన్ కూడా అలాంటిదే. మీరు ఎవరో ఒకరితో ముడివేసుకుంటారు, తర్వాత అంతే. మీ గుండెను ఎవరో పిండేసినట్లు అనిపిస్తుంది. రోజు రాత్రుల్లో వేదన పడతారు.
జరిగేది అంతా తెలుస్తూనే ఉంటుంది. ఇదేమీ కాదని ఇంటెలెక్చువలీ తెలుస్తూనే ఉంటుంది. ఎవరైనా అడిగితే ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ అలా ఉంది, కేస్ స్టడీ యొక్క అనాలిసిస్ మొత్తం చెప్పేస్తారు, ఎలా జరిగిందో మొత్తం జరిగిన విధానమంతా వివరిస్తారు. కానీ లోపల భావోద్వేగాలున్న జంతువు అప్పటికీ ఇది అర్థం చేసుకోడు. వాడప్పుడు కూడా రోజు రాత్రుళ్ళు ఏడుస్తూనే ఉంటాడు. ఇక కథ మొత్తం ఎక్కడి నుండి మొదలైంది? ఎంజాయ్ చేసేందుకు వెళ్ళారు కదా, అక్కడి నుండి. హ్మ్? వయ్యారి భామ నీ హంస నడక. వీడు చచ్చేట్టు ఉన్నాడు, ఎవరైనా కాపాడండి, ఆపండి అతన్ని. ఎదుటివారిని సాధారణ మనిషిలాగా చూడండి. మీకు మంచి మనిషిలా అనిపిస్తే అలాగే ముందుకు వెళ్ళి మీకు ఎలాంటి సంబంధము ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అదే చేసుకోండి. కానీ మొదటి నుండే వారిని ఒక దేహంగా, వారిని ఒక లింగంగా చూడకండి. మొదట్లో మీ ముందు ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అంతే. స్త్రీనా పురుషుడా అనేది మర్చిపోండి. ఒకవేళ వారు మనిషిగా మీకు సమ్మతమైతే, యాక్సెప్టబుల్ అయితే, తర్వాత మెల్లగా 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 అలా జరిగిపోతుంది. ఇక ఇద్దరి స్వభావాల విషయానికి వస్తే, వారిద్దరు స్త్రీ పురుషులు ఒకవేళ ఇద్దరు సమవయస్కుల వారైతే వారిద్దరి మధ్య సెక్షువల్ రిలేషన్ ఏర్పడుతుంది. మంచిది, ఏర్పడనివ్వండి మరి. కానీ ఇది ఆఖరి విషయమై ఉండాలి. నేను ఒకసారి అన్నట్లు ఏనుగు తోకలా ఉండాలి ఈ విషయం. ఏనుగు మొత్తం బయటికి వచ్చిందా అని ముందు చూడండి. ఏనుగు మొత్తం బయటికి వచ్చాక, ఇక్కడ ఏనుగు మొత్తం అంటే అటు వైపు ఉన్నటువంటి షరతులన్నమాట. ఏనుగు మొత్తం బయటికి వచ్చాక చివర్లో తోక ఎలా చిన్నదిగా ఉంటుందో, ఎంత పెద్ద ఏనుగు ఇంత చిన్న తోక. సెక్షువల్ రిలేషన్ అలాగే ఉండాలి. అన్ని షరతులు మన్నించబడితే మిగిలినవన్నీ బావుంటే ఈ విషయం కూడా బావుంటుంది. అన్నీ బావుంటే ఇది కూడా బాగానే ఉంటుంది. ముందు ఏనుగు ఉన్న విషయమే చూడకుండా కేవలం తోకను పట్టుకుని వేలాడితే ఎలా? ఏం ఆలోచించారో ఏమో, నీకు నల్లటి జాడుందనేమో. తర్వాత అది తొండంతో చుట్టుకుని పచ్చడి చేసినప్పుడు పాపం ఇంకా అరుస్తూ ఏడుస్తున్నాడు. ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ముందుగా పోయినప్పుడు ఏం చేశారు? దాని తోకకు రిబ్బన్ కడుతున్నారు. నీ జడలోకి పెట్టేందుకు గులాబీ పూ తెచ్చానన్నారు. ముందు వైపు నుండి మొదలు పెట్టండి. తర్వాత తోకనొచ్చారండి. తోక నుంచి మొదలు పెట్టండి.